దేశం పట్ల ద్వేషం లేకుండా ఉంటే చాలు, అభిమానం లేకపోయినా పర్లేదు అనుకునే రోజులు వచ్చేసి, ఇదివరకు దేశం పట్ల ఎందుకు ప్రేమ ఉండదు అనేటటువంటి స్టేజ్ నుంచి మారుతున్నటువంటి పరిణామాలు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, నిన్న సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ వీరమరణం చెందారు. వాస్తవంగా పాకిస్తాన్ గత కొన్ని రోజుల నుండి చేస్తుంది ఏంటి, తన సైనికులు కానీ మాజీ సైనికులు కానీ అది ఇంకా ఏదనేది ఐడెంటిఫై కాల, వాళ్ళు హైలీ ప్రొఫెషనల్స్ కాశ్మీర్ అరణ్య ప్రాంతంలోకి వచ్చి అక్కడి నుండి నిదానంగా ఈ జనారణ్యంలోకి జనావాస ప్రాంతాల్లో దెబ్బతీయడం, సైన్యం మీద పారిపోతున్నారు. సైన్యం వెంట పడినప్పుడు ఆ టైంలో వాళ్ళు కాల్పులు జరుపుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది. కాశ్మీర్ కనుక 2 కోట్ల మంది టూరిస్టులు అయ్యారు. ఇప్పుడు 2 కోట్ల మంది అంటే కాశ్మీర్ సమస్యల నుంచి బయటకు వస్తుంది. టూరిజం డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఎంటర్టైన్మెంట్ డెవలప్మెంట్, ఇవన్నీ పరిశ్రమలు చకచక పికప్ అవుతుంది. దాన్ని కనుక పూర్తిగా సస్టైన్ అయిపోతే అరబ్ దేశాలు పెట్టుబడులు పెట్టి దాన్ని ఒక స్వర్గం కింద మార్చడానికి సిద్ధపడుతుంది, ఓ ప్యారిస్ లాగా మార్చడానికి సిద్ధపడుతుంది. దాన్ని దెబ్బ కొట్టడానికి జరుగుతున్నటువంటి కుట్ర ఇది. కాశ్మీర్లో కదా మనకెందుకులే అనుకుంటే, అక్కడ తేడా వస్తే ఆ తర్వాత వచ్చేది మందాకాలం.